హలో అండి. ఈరోజు స్పెషల్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే కలాకండ్. స్వీట్స్ అనగానే పరిగెత్తుకుంటూ పోయి స్వీట్ షాప్కి కొనుక్కొని వస్తాం. అలా కాకుండా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఈ కలాకండ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపెడతాను. అసలే పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది. పండగలు అనగానే స్వీట్తోనే మొదలవుతుంది. ఎప్పుడు రొటీన్గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేశారనుకోండి, ఇంట్లో అందరికీ పండగే. దీనికోసం ముందుగా 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను. దీనికి ఫ్యాట్ ఎక్కువ ఉన్న మిల్క్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి మిల్క్. మనం ఒక ట్రే తీసేసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసుకోవాలి. మీ దగ్గర కేక్ ప్యాన్ లేకపోతే బాక్స్కైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న లీటర్ మిల్క్ 1/2 లీటర్ అయ్యే వరకు బాయిల్ అవుతూ ఉండాలి. దగ్గరుండి ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. మనకి ఇక్కడ టేకింగ్ ప్రాసెస్ అంటే ఓన్లీ ఈ కలుపుతూ నిలబడటం అంతేనండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకున్నాను. మీ దగ్గర నిమ్మ ఉప్పు ఉన్నా కూడా యూస్ చేయొచ్చు. లేని వాళ్ళు నిమ్మరసాన్ని యూస్ చేయండి. చూడండి, పాలు కొంచెం మందంగా అవుతున్నాయి, తిక్కుగా దగ్గరకు వస్తున్నాయి. ఈ లీటర్ పాలు కాస్త 1/2 లీటర్ అయ్యే వరకు మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని అడ్జస్ట్ చేస్తూ ఎక్కడ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. 2 టేబుల్ స్పూన్ నిమ్మరసానికి 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, పాలు ఆల్మోస్ట్ 1/2 లీటర్కి వచ్చేసాయి తిక్కుగా. ఇలా ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న నిమ్మరసాన్ని వేసేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని వేయగానే పాలు విరిగిపోయి పెరుగులాగా ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు అలా లేకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ నిమ్మరసం వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఇది సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను తీసుకున్న 1 లీటర్ మిల్క్కి 100 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేయాలి. పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఒకేసారి షుగర్ వేయొద్దు, అప్పుడు మళ్ళీ లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు అందులో నుంచి వాటర్ మొత్తం సపరేట్ అయిపోయి చూడండి, ఈ విధంగా సపరేట్ అవుతూ ఉండాలి. మనకి ఆ పాల ప్రోడక్ట్ మొత్తం సపరేట్ అవ్వాలి, వాటర్ సపరేట్ అవ్వాలి. ఇలా ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకోండి. ఈ టైంలో నెయ్యి వేయటం వల్ల చాలా టేస్టీగా అండ్ అడగంటకుండా ఉంటుంది. మీకు కోవా వైట్ కలర్లో కావాలంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేయండి. లేదు ఇంకొంచెం బ్రౌన్ కలర్ కావాలంటే సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసేసుకోండి. నాకు ఇది పర్ఫెక్ట్ సరిపోయింది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ట్రే ఉంది కదా, గీ అప్లై చేసిన దానిపైన నేను అడ్జస్ట్ చేస్తున్నాను. మీ దగ్గర బాక్స్ కానీ కేక్ ప్యాన్ ఉన్నా కూడా ఇలా మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఎక్కడ పైకి కిందికి లేకుండా ఈవెన్గా అంతా అడ్జస్ట్ చేయండి. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా మొత్తాన్ని సెట్ చేసాక చల్లారనివ్వాలి దీన్ని. ఇలా మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే వెంటనే ఊడి రాదు. సో దీన్ని ఒక్కసారి 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. ఎందుకంటే అడుగునున్న నెయ్యి మెల్ట్ అయిపోయి మనం ఫ్లిప్ చేసినప్పుడు ఈవెన్గా నీట్గా ఎక్కడ ప్లేట్కి అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఇలా 2 మినిట్స్ జస్ట్ స్టవ్ మీద పెట్టి హీట్ చేసాక నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఎంజాయ్ చేయటం అంతేనండి. ఇలా ఒక్కసారి ఈ ఫెస్టివల్కి అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిజంగా అచ్చం స్వీట్ షాప్లో ఉన్న కలాకండ్ ఎలా ఉంటుందో టేస్ట్ నాకైతే అలానే అనిపించింది. అందులోని ఇది నా ఫేవరెట్ స్వీట్. నేను ఎక్కువ స్వీట్లో తినేదే కలాకండ్. అలాంటిది ఇంట్లోనే ఇంత టేస్టీగా ఉన్నప్పుడు ఇంకా బయట ఎందుకు తెచ్చుకుంటా చెప్పండి. టేకింగ్ ప్రాసెస్ అయినా ఇలానే ప్రిపేర్ చేసి తినాలని డిసైడ్ అయిపోయాను. అంతే ఫ్లఫీగా గుల్లగా భలే ఉంది టేస్ట్. హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.